హాయ్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రానున్న ఏపీ ఎలక్షన్స్ 2019 ఎన్నికల సందర్భంగా యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఇప్పుడు మనం పాణ్యం నియోజకవర్గానికి వచ్చాం. పాణ్యం నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎటువైపు ఉన్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, ఎవరిని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందనే తెలుసుకునే విషయాన్ని మనం ఇక్కడికి వచ్చాం. ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్ రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచిది, మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మంచిది. ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మీకేంటి నచ్చింది ఏంటి? మహిళా సమాజానికి సేవ చేస్తున్నాడు. వాడంతా ఏం చేశాడు, ఏమేం పనులు చేశాడు? పొదుపులకు అందరికీ మంచిగా చేస్తున్నాడు కదా. ఇంకా ఒక పొదుపు వాళ్ళకి మంచి చేస్తున్నారు మహిళలకు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు? ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆయన మంచి పేరు వచ్చిందా లేదా? ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ అందరికి అందుతున్నాయా లేవా? అందుతున్నాయి, ఖచ్చితంగా అందుతున్నాయి అందరికి. ఎలాంటి పథకాలు అందుతున్నాయి? మామూలుగా పొదుపు సంబంధించిన అందరికీ బాగానే అందుతున్నాయి అందరికి. ఇంకా ఇంకేమైనా పథకాలు ఏమైనా అందుతున్నాయా ఇంకేమైనా మీ కుటుంబానికి కానీ? అవంతా ఏం లేదులేండి ప్రస్తుతం. రేషన్ మామూలుగా అవన్నీ వస్తున్నాయి. ఇంకేమేమి అందుతున్నాయి? పింఛన్లు వస్తాయి కొంతమంది. సరే అమ్మ, ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసిన పనితీరు బాగుందా, గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ప్రస్తుతానికి ఇప్పుడే బాగుంది, అప్పటికన్నా ఈ 5 సంవత్సరాల పరిపాలన బాగుంది. సరే అమ్మ, ఈ నియోజకవర్గం గురించి తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆమె పనితీరు ఎలా ఉంది, ఇక్కడ ఆమె చేసిన అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి చెందింది? బాగానే చదువుతుంది, ప్రస్తుతం బాగానే ఉంది. ఇప్పటికి ఆమె పనులు బాగానే చేస్తుందా? మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉందా ఇక్కడ ప్రజలకు? అందుబాటులో ఉంటారు. అసలు ఎప్పుడు చూడలేదు కూడా ఆమె ఇంతవరకు చూడలేదు మేము ఈ ఊర్లో పాణ్యానికి వచ్చి. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ ఉన్నాడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒకవైపు కాంగ్రెస్ ఉంది. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు, ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఈయన ముఖ్యమంత్రి అయితే నాకు బాగుంటుంది, నన్ను, నా కుటుంబాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని బాగా చూసుకుంటారు అనే వ్యక్తి ఎవరైతే బాగుంటుంది? ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలంటున్నావా? అమ్మ, ఏం పేరు నీ పేరు? సుశీలమ్మ. సుశీలమ్మ, బాగున్నావు అమ్మా? ఎట్లుంది ఆరోగ్యం? ఆరోగ్యం ఇప్పుడు బాగుందయ్యా, ఇంతకు ముందు బాగా లేకుండా ఇప్పుడు బాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నీకేమన్నా పథకాలు ఇస్తుందా? నువ్వు పెద్ద మనిషి కదా, నీకు పెన్షన్ ఏమైనా వస్తుందా? వస్తుంది సార్. వస్తుందా? ఎంత వస్తుంది? ఇంతకు ముందు 1000 ఇస్తుండ్రి, పోయిన నెల 3000 ఇచ్చినారయ్యా. 3000 ఇచ్చినారు. 3000 వస్తుందా? సంతోషమేనా ఇప్పుడు? సంతోషం. సరే అమ్మా, చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందయ్యా, బాగానే చేస్తున్నాడు కదా అన్ని. ఇంకా ఏమేమి చేస్తున్నాడు, నీకేం నచ్చింది? నాకు కొడుకులు లేరు, ఏం లేరు. ఆయన పింఛన్ ఇచ్చినదే, ఆయన ఒక కొడుకు అనుకున్నా సంతోషంగా ఉండాలి అంతే. అంతే. అంటే చంద్రబాబు నాయుడు నీకు కొడుకు లాంటి అంటున్నావు, అంటే నీకు కొడుకులు లేరు? లేరా? కొడుకులు లేరు, ఎవరు లేరు, ఆస్తి లేదు, అడుగు లేదు. 2 బిడ్డలు ఉంటే ఒక్క బిడ్డని నాకు చూసేది ఇప్పుడు. కానీ ఆ బిడ్డ కన్నా ఎక్కువ నీకు కొడుకులాగా చంద్రబాబు నాయుడు చూస్తుంటావు. మళ్ళీ ఇంకా డబ్బులు ఇచ్చినప్పుడే ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తేనే కదయ్యా నాకు అన్నం పెట్టేది. ఇంకా ఎవరు పెడతారు లేకుంటే? అంతే. ఎంత ఉంటుందమ్మా నీ వయసు ఇప్పుడు? నా 2 సంవత్సరాలు తక్కువ ఉన్నాయి 100కి. అంటే 98 సంవత్సరాలు ఉంటావా అమ్మ నువ్వు? అయినా నీ కొడుకులాగా చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నట్టు. చంద్రబాబు నాయుడు పనితీరు బాగా నచ్చిందమ్మా నీకు? నచ్చిందా? నమస్తే అన్న, మీ పేరేం పేరేనా? నా పేరు సుంకన్న సార్. ఇప్పుడు మనం పాణ్యంలో ఉన్నాం కదా, ఈ పాణ్యం నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందింది ఈ 5 సంవత్సరాల్లో? ఏం జరగలేదు సార్ ఈ సంవత్సరం, ఈ 5 ఏళ్ళ లోపల ఏం జరగలేదు. అట్లా తెలుగుదేశం వాళ్ళు చేయలే, ఎవరు చేయలేదు. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 2019లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ రావాలి సార్. ఎందుకు జగన్ ఎందుకు రావాలి? ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఒకసారి ఇస్తే ఆయన అనుభవం మీద ఇంత చేసినాడు, వీణ ఏం చేస్తాడో చూడాలి కదా సార్. జగన్ కూడా రావాలి సార్. జగన్ రావాలంటున్నారు.
చంద్రబాబు నాయుడుకు అనుభవం ఎక్కువ ఉంది, చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 4.5-5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది? ఏం జరగలేదు సార్. ఈ పసుపు కుంకుమ అవి ఇవి ఇస్తున్నాడు, ఊకే అక్కడికి రాని ఇస్తున్నాడు, కానీ అక్కడికి వచ్చే పని ఏది చేయడం లేదు సార్. ఆయన ప్రజలకు అందరికీ ఉపయోగపడడం చేయడం లేదు. ప్రజల అభివృద్ధి కావాలనేది లేదు సార్. గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేకం పెట్టాం, ప్రజలకు అందరికీ చేరుతున్నాయి, ప్రజలందరూ ఈసారి సంతోషంగా ఉన్నారు, ఆ ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మీరేమంటారు దానికి? లేదు సార్, అదేం లేవు, ఏ పథకాలు అమలు పరచలేదు, ఏం లేనట్టే సార్. అది ఆయన పెట్టిన పథకాలు మీకు ఏం అందలేదా? మాకేం అందలేదు ఏమి కూడా. సరే, జగన్ ఇండ్లు కానీ తర్వాత ఏవి కానీ ఇక్కడ పాణ్యంలో ఇవి వచ్చినట్టు లేవు సార్. ఇప్పుడు మనం నిలబడ్డాం, ఇది పాణ్యం సెంటర్ అంటారు దీన్ని, అంటే ఎందుకు ఇంత డెవలప్మెంట్ అసలు జరగలేదు? అంటే ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదా? ఇక్కడ అక్కడ బస్ స్టాండ్ ఉంది కాబట్టి, ఇక్కడ పాణ్యం ఓల్డ్ కాబట్టి ఆఫీసులలో అక్కడ పోయినాయి. ఇంకా ఇక్కడ ఊర్లో ఏం పట్టించుకోవడం లేదు సార్ ఎవరు. అది ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అసలు? పాణ్యంలో ఉన్న సమస్యలు ఏంటి? ఇంతవరకు ఎవరెవరు ఎంత అభివృద్ధి చేశారు ఇక్కడ? ఇంతవరకు ఇప్పుడు గోర్కళ్ళు అవన్నీ చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కొంతవరకు బాగానే చేసినారు. ఇంకా ఇప్పుడు ఇడిపోయిన తర్వాత ఏం చేయడం లేదు సార్. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు చూపించారు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు, అధికార పార్టీ ఏమో టీడీపీ ఉంది, అందుకే ఇక్కడ డెవలప్మెంట్ కాలేదా? అంతే సార్, అంతే. నిధులు సరిగా ఇవ్వడం లేదు, ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు సార్ ఇక్కడ. సరే, ఇక్కడ ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి ప్రజెంట్లీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు, ఎలా ఉంది? ఆమె అందరికి అందుబాటులో ఉంటుందా? ఆమె డెవలప్మెంట్ ఎంతవరకు చేసింది? ఆమె అందుబాటులో అంటే ఈ భూపాల్ రెడ్డి సార్ బాగా అందుబాటులో ఉండేది ఇక్కడ. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఆయన ఎవరు? ఆయన ఇంతకుముందుగా ఎమ్మెల్యే 5 సార్లు గెలిచినాడు కదా. ఏ పార్టీ నుంచి? ఆయన కాంగ్రెస్లో గెలిచినాడు 5 సార్లు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు వైసీపీలోకి చేరినాడు. అంటే మీరు వైసీపీలో ఇప్పుడు గౌరి చరితారెడ్డి ఉన్నారు, మీరు అన్న వ్యక్తి కూడా ఉన్నాడు, రెడ్డి గారు కూడా ఉన్నారు, ఇద్దరు పోటీ నడుస్తుంది. అంటే ఎవరు ఈసారి ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉంది? ఈసారి మళ్ళీ రాంభూపాల్ రెడ్డి రావచ్చు సార్. అంటే గౌరి ఆయన సొంతంగా 65 లక్షల ఓట్లు వచ్చినాయి, ఆయనకు 1000 ఓట్లు వచ్చినాయి. ఆయన సొంతం బలం ఉంది, అందులో మళ్ళీ పార్టీ బలం వస్తే ఆయన ఈజీగా గెలుస్తాడు సార్. గౌరి చరితారెడ్డికి ఎందుకు అంత నెగిటివ్ ఉంది ఇక్కడ? అంటే ఓన్లీ జగన్ గురించి వేసినారు ఆమెకు ఓట్లు అప్పొద్దు, ఆమెకు మళ్ళీ ఏం వేస్తారో ఏం కదో తెలుసు సార్ నాకు. సరే, ఈసారి ఎన్నికలు చూసుకుంటే చతుర్ముఖ పోటీ నడవబోతుంది, అంటే జనసేన, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ. ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్? చాలా ఉత్కంఠగా కొనసాగుతాయి అంటారా? ఇప్పుడు రాంభూపాల్ రెడ్డికి ఇస్తే ఆయన గెలుస్తాడు సార్, అంతే. ఈ 3 దానిలో ఆయన గెలుస్తాడు సార్. మీ నియోజకవర్గానికి ఎలాంటి పనులు చేయాల్సిన బాకీ ఉంది ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాలు కానీ? ఇదో ఈ గ్రామాలలో రోడ్లు కానీ ఇవి మామూలుగా ఇవి వేసేటివి లేవు. ఇంకా మళ్ళీ చెరువులకు నీళ్ళు ఇడ్చేటివి, ఇక్కడ చెరువు ఉంది, ఇక్కడ కొన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులకు నీళ్ళు ఇడ్చడం కానీ ఇలాంటివి తోక కాలువ తయారు చేసి దానికి నీళ్ళు ఇడ్చి ఇక్కడ సంపూర్ణంగా నీళ్ళు ఇడ్చే బాగానే అభివృద్ధి అవుతుంది సార్. నీళ్ళు వచ్చినాయి కాబట్టి చాలా అభివృద్ధి అయింది ఇంతవరకు. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీరు ఎవరు మద్దతు ఇస్తారు? ఏ పార్టీకి మద్దతు ఇస్తారు మీరు? మేము వైసీపీ సార్. ఎవరు కావాలి ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి సార్. ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజులే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. నా అభిప్రాయం ఏముండదులే, ఈ పనులు నిలబడిపోతాయి. వేరే ముఖ్యమంత్రి వస్తే ఈ పనులు నిలబడిపోతాయి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు, అంత పనులన్నీ నిలబడిపోతాయి. ఏ పనులు? ఇప్పుడు అమరావతి చేసే పనులన్నీ నిలబడిపోతాయి. తన వచ్చేనే ఇది పని జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చేనే పని జరుగుతుంది. అంటే మీరు అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పనులన్నీ జరుగుతాయి అంటే? పనులను జరుగుతాయి. అదే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటిది? అన్ని అభివృద్ధి పనులే చేస్తున్నాడు కానీ చేతికి రావడంలే. మరి ఎట్లా చేతికి రావాలంటే? చేతికి రావాలంటే ఆయన శ్రద్ధ తీసుకోవాలా, శ్రద్ధ తీసుకుంటే వచ్చాయి.
అంటే శ్రద్ధ తీసుకుంటలేరని మీరు అంటున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలంటున్నారు. ఎట్లా తీసుకోవాలి మిమ్మల్ని మీ మాటను? మా మాటను అది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి పనులు శ్రద్ధగా తీసుకొని మధ్యలో తినిపోతున్నారు అన్నమాట. ఎవరు మధ్యలో తినిపోయారు? అందరూ అంతే, వాళ్ళే పొలిటికల్ లీడర్స్ అంటారు. పొలిటికల్ లీడర్స్ తినిపోతున్నారు. ఆయనేమో చేస్తుండడు, మధ్యలో తినిపోతున్నారు. ఇప్పటికి వారం రోజులైంది నెట్ బంద్ చేసినాడు. ఎందుకు నెట్ చేసినాడు? ఎందుకు బంద్ చేసినాడు? కొత్త యూనియన్లు పొదుపు ఎలక్షన్లో చేరినారు. వాళ్ళకు నెట్లో ఎక్కలే. వాళ్ళకి ఎప్పుడు వచ్చాయి? ఎందుకు బంద్ చేసినావు నువ్వు? ఆయన ఇడసలేదు, మేము పెట్టలేదు. ఆయన ఇడసలేదు, మేము పెట్టలేదు అంటున్నారు. సరే, మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కావాలనుకుంటున్నారు. సరే పో, అదే కావాలా. సరే అండి, ఇప్పుడు మరి ఇక్కడ లోకల్ పరిస్థితి తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే. ఎలాంటి అభివృద్ధి చేసింది ఈ 5 సంవత్సరాలు? ఏం లేదు. ఆమె ఏం చేయలేదు, ఏం చేయలేరు కూడా. గెలిచిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చింది ఈ నియోజకవర్గం? నేను చూడలేదయ్యా, నేను చూడలే. ఎన్నిసార్లు వచ్చిన సంగతి కూడా నేను చూడలే. ఆమెను ముఖమే చూడలే నేను. మరి ఎందుకు గెలిపించినట్టు మీరు? ఓరే, అప్పుడు ఏదో జరిగిపోయినాయి. అవన్నీ జరిగిపోయినాయి. ఎవరో వేసినారు గెలిచినారు. సరే, మీ నియోజకవర్గానికి ఈసారి ఏ పార్టీ ఎమ్మెల్యేకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అభ్యర్థికి ఓటేద్దాం? ఆలోచన చేయలే నేను ఆలోచన చేయలే ఇంకా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి వస్తేనే పనులన్నీ పూర్తయితాయి, ఈ రాష్ట్రం బాగుంటుందని అంటున్నారు మీరు. కానీ ఈ నియోజకవర్గం బాగుండాలంటే ఇక్కడ చూస్తున్నాం, నియోజకవర్గం ప్రతిసారి ఎమ్మెల్యే వేరే నియోజకవర్గం చెందిన అభ్యర్థి ఇక్కడ నిలబడుతున్నారు అంటున్నారు. కనీసం ఈసారన్నా మీ లోకల్ అభ్యర్థికి ఓటేద్దామని మీరు అనుకుంటున్నారు. ఎవరైతే బాగుంటుంది? అదే చేస్తారు. చంద్రబాబు నాయుడుకే చేస్తారులే. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మాకు చదువుకున్న వాళ్ళకు యువనేస్తం, నిరుద్యోగ భృతి ఇచ్చినాడు, పసుపు కుంకుమ ఇచ్చినాడు, వృద్ధులకు పింఛన్ పెంచినాడు, రైతు రుణమాఫీ చేసినాడు, మళ్ళీ రైతు పథకం కింద 10,000 ఇస్తున్నాడు. పథకాలు బాగున్నాయండి. ఇన్ని పథకాలు బాగున్నాయని మీరు చాలా పథకాల పేర్లు చెప్పారు. మీకేమైనా ఆ పథకాలలో మీకేమైనా లబ్ధి పొందారా? లబ్ధి పొందామండి. మాకు రుణమాఫీ అయిపోయింది 50,000. పసుపు కుంకుమ కింద మా ఇంట్లో 4 ఉంటే 40,000. రెండో విడత 40,000 పోయింది. నాకు నిరుద్యోగ భృతి నెల 1,000 రూపాయలు పెడుతుంది. నా భార్యకు 1,000 రూపాయలు పడుతుంది. మా అమ్మకు పింఛను 1,000. పోయిన నెల 3,000 తీసుకున్నాము. ఇవన్నీ జరుగుతున్నాయండి. చాలా పథకాలు మీకు అందినాయి. సరే, ఓకే, చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ 5 ఇయర్స్లో చాలా బాగుంది అంటున్నారు. కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఓన్లీ అమరావతి మాత్రమే అభివృద్ధిలో ముందంజలో ఉంది, రాష్ట్రం మొత్తం వెనుకంజలో ఉందని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరేమంటారు? వాళ్ళన్నీ బుట్టకం అండి. కావాలంటే అమరావతికి పోలవరంకి బస్సు పెట్టాడు, మేము కూడా పోయి వచ్చినాము. ఎలా జరుగుతుందో అభివృద్ధి చూసి వచ్చినాము. కావాలంటే వాళ్ళు ఎవరు చెప్పినారో వాళ్ళు బస్సు పెడుతున్నాడు గవర్నమెంట్ ఫ్రీగా, పోయి చూసి వచ్చి మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సరే, మీ నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గంలో మనం ఇక్కడ ఉన్నాం. చూస్తే ఇది ఒక గ్రామంలాగా ఉంది. ఇది ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్. ఇది ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు నోచుకోలేకపోయింది? ఇక్కడ ఎమ్మెల్యే లోపమా, లేకపోతే ఇదే ప్రభుత్వం ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదా? ఇక్కడ ఎమ్మెల్యే లోపం అండి. ఏమంటే ఎమ్మెల్యే నాన్ లోకల్ ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఇంతవరకు ఫస్ట్ నుంచి నేను పుట్టింది 1984 నుంచి అండి. 84 నుంచి సరౌండర్ ఎమ్మెల్యే ఈ పాణ్యం కన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనే కాదు, ఉంటే బనియానపల్లె లేదంటే అదర్ కర్నూలు. ఇంకా వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తే కూడా బనియానపల్లెకి తీసుకుపోయి బనియానపల్లె పెట్టిండండి. హాస్పిటల్ వస్తే కూడా బనియానపల్లెకి పోయిందండి. పాలిటెక్నిక్ కాలేజీ కాన్ఫరెన్స్కి వస్తే బనియానపల్లెకి పోయిందండి. అంటే ఇక్కడికి రావాల్సిన అన్ని కూడా వేరే తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఎందుకు ఈ లోపం ఎందుకు జరుగుతుంది? అదే నాన్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎమ్మెల్యే వాళ్ళ కాన్ఫరెన్స్ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు అంతే. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతుంది గౌరు చరితారెడ్డి. ఈ 5 సంవత్సరాలు ఆమె చేసిన అభివృద్ధి ఏం కనపడతలేదా? ఏం అభివృద్ధి చేయలేదా? ఆమెకి ఏమొస్తుందండి చెప్పండి? నేను చెప్తాను లేదా, ఆమె కూడా కర్నూలు లోకల్ ఆమె కాదు, కర్నూలు. ఆమె నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వచ్చేసింది. అది జరుగుతున్నది. లోకల్ క్యాండిడేట్ ఉంటే లోకల్ వాళ్ళకి తెలుసు. వేరే కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు అదే డిగ్రీ కాలేజ్ పాణ్యంకి వస్తే బనియానపల్లె పోయిందండి. పాలిటెక్నిక్ కాలేజ్ పాణ్యానికి వస్తే బనియానపల్లెకి పోయిందండి.
ఎందుకు పోతుంది? వాళ్ళ కాన్స్టిట్యున్సీ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ ఏరియా అభివృద్ధి చేసుకుంటారు, కానీ పాండ్యానికి మర్చిపోతున్నారు. భయ మీరు ఒక క్వశ్చన్ చెప్పారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ఇక్కడ సొంత నియోజకవర్గములు కాదు, వేరే నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పాండ్యం నుంచి నిలబడుతున్నారు. ఎందుకు మీరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కావాలి, లోకల్ ఎమ్మెల్యేకి అభ్యర్థిగా ఉంచాలని మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? మేము చేస్తున్నామండి, కానీ వచ్చేతోళ్ళు అటోళ్ళు వస్తున్నారు. మేము ఇప్పటికి కూడా ప్రజెంట్ మన లోకల్ ఎమ్మెల్యే ఉంటే ఆయనకు మన కష్ట సుఖాలు తెలుస్తాయని మేము చెప్తున్నాం. ఇప్పటికే ఇక్కడ మానేది మూడు ఎమ్మెల్యేలు, ఆ ముగ్గురు కూడా నాన్ లోకల్ ఎమ్మెల్యేలు. ఓకే సరే, ఈసారి ఈ 2019 ఎన్నికల్లో మీరు మీ ఎమ్మెల్యే ఏ పార్టీకి వ్యక్తి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ముఖ్యమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము చెప్తున్నది లోకల్ ఎమ్మెల్యే అయితే మేము ఓట్లు వేస్తామని నేను సభాముఖంగా ఏ పార్టీకైనా లోకల్గా ఉంటే, ఎందుకంటే ఆయనకు లోకల్ గురించి మా ఏరియా గురించి తెలుస్తుంది. ఇంకా పార్టీ గురించి అంటే చంద్రబాబు నాయుడు. సరే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు. సరే, కనీసం ప్రజలకు అందుబాటులోనే ఉంటుందా? ఎవరు రారు. ఏదైనా జన్మభూమి కానీ ఏదైనా ఫంక్షన్లు ఉంటే టీడీపీ వాళ్ళు అంతే, వైఎస్ఆర్ వాళ్ళు అంతే వచ్చి ఊరికే మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు అంతే. సరే, వైఎస్ఆర్సీపీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, నిల్. జగన్ ముఖ్యమంత్రి అయితే కాడు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తానులా, నేనే చెప్తున్నా కదా, ఇన్ని పథకాలు పెట్టిన వానికి ఏటేస్తాం. ఇప్పుడు మా ఇంట్లోనే 80,000 పసుపు కుంకుమ, 50,000 రుణమాఫీ, 4,000 నెలకు పింఛన్లు పడుతున్నాయి. ఏటేస్తాం? సరే, మొత్తం మీద మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? చంద్రబాబు నాయుడుకి. ఖచ్చితంగా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.